అందరికీ నమస్కారం. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు వచ్చారు. నిన్న మరి తాలూకా పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ ఆయన ఎదుట కూడా మరి గత సంవత్సరం నవంబర్ లో కూడా మరి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవటం జరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోటోలు మార్ఫింగ్ చేశారని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఫిర్యాదు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణకు మరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి హాజరైనటువంటి వర్మ పోలీసులు విచారణకు మళ్ళీ ఆయనకు నోటీసులు అందజేయటం జరిగింది. నిన్న ఉదయం 11:30 నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు దాదాపుగా 16 గంటల పాటు రామ్ గోపాల్ వర్మను మరి రూరల్ సిఐ శ్రీకాంత్ గారు కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా దాదాపుగా 50 ప్రశ్నలు వర్మకు సంధించడం జరిగింది. కొన్ని ప్రశ్నలకు వర్మ ఆన్సర్ ఇవ్వటం జరిగింది. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండటంతో మరి వర్మను కూడా పోలీసులు 16 గంటల పాటు విచారించి రాత్రి 11 గంటల తర్వాత కూడా ఆయన విడిచిపెట్టడం జరిగింది. అవసరమైతే మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పి మరి వర్మను పంపించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఒంగోలు వచ్చిన వర్మకు వైసీపీ నాయకులు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వైసీపీ నాయకులందరూ కూడా వర్మను సీక్రెట్ గా కలిసినట్టు తెలుస్తా ఉంది. వర్మకు గతంలో ఫిబ్రవరిలో వర్మ వచ్చినప్పుడు కూడా ఆవాస్ ఎల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆవాస్ హోటల్లో కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులందరూ కూడా కలిసి ఆయనకు అండగా ఉంటామని కూడా గతంలో మరి వారిని కలిసినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో వర్మకు వైసీపీ నాయకులు ఫుల్ సపోర్ట్ లో ఉన్నారు. ఆయనకు మరి రాత్రి 11 గంటల వరకు సాగినటువంటి వర్మ విచారణలో ఏ టైంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని ఒకంతా కూడా ఆశ్చర్యానికి మీడియాలోనైనట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మను మళ్ళీ విచారణకు పోలీసులు పిలుస్తారని, అయితే వర్మ బిహేవియర్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ తన 2024 ఎన్నికలకు ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేస్తూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్స్ వేదికగా కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి వర్మ మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఫిర్యాదు చేయడంతో మరి పోలీసులు కూడా వర్మ మీద కేసు నమోదు చేయటం జరిగింది. వర్మను ఇప్పటికే 2 సార్లు విచారణ పేరుతోటి కూడా పోలీసులు ఒంగోలు తీసుకొచ్చి విచారించడం జరిగింది. మరోసారి పోలీసులు కొన్ని అనుమానాలనే మరోసారి విచారణకు కూడా వర్మను అవసరమైతే పిలుస్తామని చెప్పడంతో వర్మ రాత్రి 11 గంటల తర్వాత కూడా ఆయన హైదరాబాద్ పయనమైనట్టు తెలుస్తా ఉంది. వివాదాస్పద దర్శకుడుగా కూడా వర్మకు ఒక పేరుంది. సో ఆయన ఉన్నటువంటి బిహేవియరే అతనికి ఇలాంటి తలకాయ నొప్పులు తెస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా వైసీపీని వెనకేసుకుంటూ వచ్చి కొన్ని విచిత్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరి వివాదాలను తనకు అంటగట్టుకున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒంగోలులో జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. మరి అవసరమైతే వర్మను అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం మరి.